ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రచారం చేయడానికి జీపు జాతాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ జీపు జాతాలు ప్రారంభోత్సవ కార్యక్రమం బుక్కరాయ సముద్రంలో జరుగుతూ ఉంది. ఈ జీపు జాతాల్లో మరి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, అదేవిధంగా విద్యార్థి మహిళా యువజన సమస్యలు అన్నీ కూడా ప్రస్తావిస్తూ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా ఈ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా గ్రామాన ప్రచారం నిర్వహించేదానికి అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రచార జాథా కొనసాగుతుంది. ఈ ప్రచార జాథాలో ఒక జాథా గ్రామాన అన్ని మండలాల్లో 3 రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రచారంలో విధంగా ఈ రాష్ట్రంలో కూడా మరి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా నరేంద్ర మోడీ యొక్క అడుగుజాడల్లో, ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడిచి ఎన్టీఆర్ ఆశయాల్ని తుంగలో తొక్కారు. ఎన్టీఆర్ ఆశయాల్ని తుంగలో తొక్కి ఈరోజు నరేంద్ర మోడీ అనే ఒక మునిగిపోయే నౌకది, అది ఈరోజు రేపో ఆ నౌక పడిపోతుంది. అటువంటి నౌకతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉన్నారు. అందుకోసం ఇక్కడ కూడా కార్పొరేట్ విధానం కొనసాగుతుంది. పేదలకు పట్టాలు ఇవ్వడంలే, పేదలకు దేవాలయ భూముల్లో ఉంటే పట్టాలు ఇవ్వడంలే, అదేవిధంగా పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వడంలే, వాళ్ళు చెప్పిన విధంగా పట్టణాలు 2 సెంట్ల స్థలం ఇవ్వడంలే, 5 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వడంలే, దాంతోపాటు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఆఖరికి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో కూడా అవకతవకలే, దాంట్లో కూడా అక్రమాలే. ఈరోజు దానిపైన కూడా మరి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా అన్ని చోట్ల దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ అవకతవకలు జరిగినాయి కాబట్టి, మీరు పారదర్శకంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించలేదు కాబట్టి. అందుకోసమే దానికి కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినా దానికి సంఘీభావం తెలుపుతాం, దానికి మద్దతు ఇస్తాం. ఈ బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజాహిత పాలన కావాలా, ప్రజలకు అనుకూలమైన పాలన కావాలా, రైతాంగానికి అనుకూలమైన పాలన కావాలనేది మా ప్రధానమైన డిమాండు. దానిపైన మేము ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూడా ఈ మునిగిపోయే నౌకలో కూర్చొని మీరు కూడా మునిగిపోదలుచుకున్నారా, లేకపోతే బయటపడదలుచుకున్నారా? క్రియాశీలకమైన పార్టీలతో, భావసారూప్య పార్టీలతో కలిసిపోకుండా మతోన్మాద పార్టీతో కలిసిపోతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మునిగిపోయే పరిస్థితి దాపురించింది. దానికోసమే, ఈ మార్పు కోసమే సిపిఐ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పనని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రచార జాతాని ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆదరించి, ఆశీర్వదించి పెద్ద ఎత్తున దీనికి మద్దతు పలకాలని సిపిఐ పార్టీ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గ్రామాన మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లాలో కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మరి గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మార్పు కోసం ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులన్నీ పర్యటిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే అంటే అనంతపురం జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. ఇవాళ బుక్కరాయ సముద్రం మండలంలో మరి ఈ జీపు జాథాను ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి. ఎన్నికల్లో ఏమో హామీ ఇచ్చారని చెప్తా ఉన్నాం. 2 సంవత్సరాల అంటే పూర్తి అయింది. 2 సంవత్సరాల పాలన పూర్తి అయిందని వీధిన వాడవాడిన తిరుగుతూ, గ్రామాల్లో తిరుగుతూ మరి కరపత్రాలు మంచి సభలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కుమార్ నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? మరి నిరుద్యోగులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాల పూర్తి అయింది. 8 లక్షల ఉద్యోగాలకి ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులందరికీ ఏం చెప్పారు? ఉద్యోగాలు రాని నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల పూర్తి అయింది.
ఎక్కడ నిరుద్యోగ భృతిని అడుగుతా ఉన్నాం. మహిళలందరికీ మరి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారు. 19 సంవత్సరాల నుంచి మరి 49 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి మరి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది 2 సంవత్సరాలు అయింది. దాని మీద అంటే మరి వివరణ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే ప్రజల దగ్గరికి రావాలని అడుగుతాం. మరోసారి మీరు ప్రజలను మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు దండుకొని మరోసారి అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన, కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇప్పటికైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసిన తర్వాతనే ప్రజలకు దగ్గరికి రావాలనేసి సిపిఐ జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యాన ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ కార్యక్రమం ఈరోజు జిల్లా కార్యక్రమాన్ని బుక్రాంధ్ర మండల కేంద్రం నుంచి ప్రారంభించి మరి ఇదే విధంగా సింగనమల, నార్పల, పుట్లూరు గ్రామాల మీద ఇక్కడ ఈ రోజంతా కూడా ప్రచారం కొనసాగిస్తాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేరలేదు. ఈరోజు ప్రధానమైన హామీ ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్పాడు. మీరు 2 ఏళ్ళు పూర్తయింది, ఎక్కడన్నా ఒక్క ఇల్లు శాంతం చేసావని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడన్నా 1 సెంటు స్థలం ఇచ్చావని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మరి గ్రామీణ ప్రాంతాల్లో 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి అందరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పావు. ఏమైనది పింఛన్? ఈ రోజు వికలాంగులకి పింఛన్ ఇస్తామన్నావు, వితంతులకు పింఛన్ ఇస్తామన్నాము. ఒక్క పింఛను వితంతులకు ఎవరన్నా భర్తలు చనిపోతే వారికి కూడా ఏమన్నా 1 పింఛన్ ఇచ్చావని నువ్వు అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు ఏమిచ్చారు? ఏదో అమ్మ తల్లికి వందనం కింద 13,000 రూపాయలు డబ్బులు వేసి రైతులకు ఏదో బుట్టిగా 20,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసి ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్తా ఉన్నారా? మీరు ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారో ప్రజల దగ్గరికి రావండి, అక్కడ తేల్చుకుందాం. మరి మేము ఇదే చెప్తాం, పల్లెల్లో ప్రచారం చేస్తాము. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఈ రోజు ఎండగడతాము. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు తక్కువ ఇక్కడ లేవు. ఈ రోజు దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈ ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం అని గ్రామాల్లో పోతా ఉన్నారు. మీరు ఏం చేశారని పోతా ఉన్నారు. నిజంగా మేము ఈ ప్రచార జాతాలో గ్రామాల్లో తిరుగుతాము, గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తాము, రైతుల సమస్యలు తెలియజేస్తాము. ఈ రోజు అన్ని సమస్యల పైన కూడా పూర్తిగా 14వ తారీఖు వరకు కూడా గ్రామాల్లో ప్రచారం చేసి 17వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.